వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని పునఃప్రారంభించి భక్తులకు అంకితం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కర్నూలు జిల్లా ఊరుకుంద దేవాలయంలో పోటెత్తిన భక్తులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శర్వానంద్. కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలించబడిన 11 బ్యాటరీలు స్వాధీనం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, మేడారం జాతర నిర్వహణ కోసం తీసుకున్న చర్యలను అనుసరించబోయే ప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, రాష్ట్ర ఉన్నతాధికారులకు మ్యాప్ ద్వారా వివరించిన ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని పునఃప్రారంభించి భక్తులకు అంకితం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర కేబినెట్ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, కొండ సురేఖ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, అట్లూరి లక్ష్మణ్ గారు, వాకిటి శ్రీహరి గారు, వివేక్ వెంకటస్వామి గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, డైరెక్టర్లు, రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహచర మంత్రులకు ఘన స్వాగతం పలికి దగ్గరుండి అమ్మవార్ల దర్శనం చేయించిన మంత్రి సీతక్క గారు.
జిల్లా అదోని మండలం హానవాలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సద్గురు ఇనాం కాసిం తాత ఉర్సు మహోత్సవాన్ని ఈ నెల 22, 23 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత 35 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఉర్సుకు కర్నూలుతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు తరలివస్తారు. 22న గంధం, 23న ఉర్సు కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దర్గా వరకు సీసీ రోడ్డు నిర్మించాలని నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరారు. ಕಡೆ ನೋಡ್ದ ಒಂದೇ ನೆಟ್ಟು ಗೋಣಿ ಒಂದೇ ಆಯ್ತು ತಗದು ಆಯ್ತು ಸದ್ದಿ ನಡೀತದೆ 92ರಿಂದ ಹಿಂಗೆ ನಡ್ಕೊಂತ ಬರ್ತೈತಪ್ಪ. ನಾವು ಸಣ್ಣದಿರ್ಲಿಕ್ಕೆ ಸಣ್ಣಗಿತ್ತು ಮೊದಲು ಫಸ್ಟ್ ಹಂಗೆ ದೊಡ್ಡದು ಮಾಡ್ಕೊಂತ ಬಂದೀವಿ. ಈಗ ಯಾರನ್ನು ನಮ್ಮ ಕಾಸಿಂ ತಾತನ ಭಕ್ತರು ಇದ್ದವರು ಬರ್ಬೇಕಾಗಿ ಕೋರಿಕೊಂತಿದ್ದೇವೆ. ಎಲ್ಲಿದ್ದರೂ ನಿಮ್ಮ ಭಕ್ತರು ಬರ್ಬೇಕಂತ ನಾವು ಕೋರ್ಕೊಂತಿದ್ದೀವಿ. ನೋಡಿ ಎಲ್ಲರೂ ಸಮರದಿಂದ ಊರಾಗ ಎಲ್ಲರೂ ಐಕ್ಯಮತ್ತಾಗಿ ನಾವು ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ. 22, 23 ಉರ್ಸು ಗಂಧ ಗುರುವಾರ ಶುಕ್ರವಾರ ಉರ್ಸು ನಡೀತದೆ. ಅವರು ನಮಗೆ ಎಲ್ಲರನ್ನ ಬರ್ಬೇಕಂತ ಕೈ ಮುಗಿದು ಕೇಳಿಕೊಂಡಿದ್ದೇವೆ. వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రెస్ మీట్. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. మూతికి చేరు దుర్గాలకు పనికిరావని మాట్లాడు. మరి 62 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన ఎఫెడ్కో బాబత్ నిధులు తీసుకొస్తేనే అందులో 20 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 42 కోట్లు అక్కడ నిల్వ ఉండడం వలన అది 2 సంవత్సరాల కాలయాపన చేసి పని చేయకుండా అది ఇప్పుడు వేరే టెండర్లు అయిన వాటిని టెండర్లను రద్దుపరిచి శ్రీమాత కన్స్ట్రక్షన్ పేరు మీద ఇప్పుడు తీసుకొని వాటితోటి కాంట్రాక్ట్ పని చేసుకుంటున్నాడు మా గౌరవ ఎమ్మెల్యే గారు. కానీ పైసలు మాత్రం తెచ్చింది పెద్ద సుదర్శన్ రెడ్డి గారనే గుర్తు చేస్తున్నాం. అది అన్నట్టు ఆ పిల్లగాడు మాట్లాడిన విధానం కూడా మేము వర్కులు చెప్తున్న కళ్ళ కొబ్బరి వర్క్ అన్నంతా కూడా సుదర్శన్ రెడ్డి గారు తెచ్చిన డబ్బులు మాత్రమే. వాళ్ళు ఏ జీవో తెలియదు. జీవో తెస్తే జీవో మూతి రాకుండా జీవోలో చేలు దృష్టిలో చూపించమని మీ పత్రికా ముఖంగా కొడతాం. మీకు ఇవ్వనండి ఆ జీవోలను బయట పెట్టమనండి. మరి ఏ మూతి రోజుతో జీవోలు పెడితే ఆడిటోరియం అయింది, మరి వెజిటబుల్ మార్కెట్ అయింది. ఈ ఉన్నటువంటి పెండం కట్టే నాడు ఓంకారులు పెండం కట్టే కొట్టుకొని ఎంతో మంది అమెరికలు ప్రాణాలు కోల్పోయారు. అట్లాంటి పునరుద్ధం కావడానికి ప్రయత్నం చేస్తారు. అది చేయడం మంచి పద్ధతి కాదని మరీ చెప్తున్నాను. ఈ సందర్భంగా పత్రికా మిత్రులకు నమస్కారం. నిన్నటి రోజు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు అది ఏ స్థాయి తగ్గట్టు మెసేజ్ చేస్తున్నాడో మరి ఆ కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైతే లేదు. నిన్న సుదర్శన్ రెడ్డి గారిపై మరి ఉదయం సుదర్శన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మట్టి దందాపై చేస్తున్న దాని మీద మరి బొందరగడ సూటు ప్రాంతాలు చేస్తున్నారు, మట్టి దందా చేస్తున్నారు. దాని మీద ఆయనే ఎవరిని ఉద్దేశించి ఎవరి పేర్లు ఉచ్చరించకుండా మట్టి దందా చేస్తున్నటువంటి నాయకుల మీద మాత్రమే ఉచ్చరించడం జరిగింది. దాని మీద ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కేసు ఫైల్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ వ్యక్తిగత దూషణలకు కానీ దిగలేదు. ఆయన
ఒక ప్రతిపక్ష హోదాగా ఒక హోదాగల నాయకుడిగా ఆయన మాట్లాడడం జరిగింది. మరి దాని మీద చిన్న చిన్న పిల్లల కన్నా హీనమైన నాయకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి కాంగ్రెస్ నాయకులు మరి మాట్లాడే పద్ధతి అది బట్టలు తీసుకొట్టడం, ఉరికిచ్చు కొట్టడం, మరి ఈ పద్ధతులతో మాట్లాడడం ఎంతవరకు అప్రయాసకమైనట్టు అని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ప్రజాస్వామికవాదులు కానీ పాత్రికేయ మిత్రులు కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖండించవలసిన విషయంగా దీన్ని గుర్తు చేస్తున్నాను. నేను అందరూ కూడా ఖండించాలి ఈ విషయాన్ని. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మరి ఏనాడు కూడా మా నాయకుడు ఒక్కరిని కూడా ప్రతిపక్ష నాయకుడిని కానీ ఏ నాయకుడైనా పర్లేదు, లాస్ట్కు కమ్యూనిస్ట్ నాయకులైనా పర్లేదు, ఎవరిని కూడా ఈ స్థాయిలో విమర్శించినటువంటి విధానం లేదు, ఏ రోజు విమర్శించలేదు. అభివృద్ధిలో భాగంగా అండి అని చెప్పారు. కాంట్రాక్ట్ వచ్చినా అందరు చేసుకోవాలని చెప్పారు. మరి ఒక్కడే కాంట్రాక్ట్ చేసుకోలేదు ఆ రోజు నాడు. కానీ ఈ రోజున మరి వాళ్ళు ఒక్కలే కాంట్రాక్ట్ చేసుకుంటూ వాళ్ళు కొనసాగుతున్నారు. ప్రతిది కూడా మట్టి దందా కానీ మరి ఏది కూడా మట్టి అనేది కూడా మా నాయకులు చేసిన ఆరోపణలు చేశారు. మా నాయకులు పక్కా దాని మీద పర్మిషన్ తీసుకువచ్చి మాత్రమే చేయడం జరిగింది. కానీ ఈ దొంగతనంగా చెర్లు, కుంటలు, భూములు ఎవరు చేయలే మా వాళ్ళు. అది చేసినటువంటి దానికి మేము బహిరంగ చర్చకు కూడా సిద్ధమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి అభివృద్ధి పైన చేద్దామా, మీరు చేసినటువంటి అన్యాయాల మీద చేద్దామా అని కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ నాయకుడిని పట్టుకొని ఒక పెద్ద నాయకుడిని పట్టుకొని ఈ బట్టలు తీసుకొడతాం, బట్టలు అన్ని అప్రజాస్వామికంగా అందరూ ఈ ప్రజలను భయప్రజలకు గురి చేసుకుంటా ఈ పోయేటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఈ 10 సంవత్సరాలు కాదు, గత 25 సంవత్సరాలు కూడా ఇట్లాంటి మాట్లాడేటువంటి వ్యక్తి ఏ రాజకీయ నాయకుడు కూడా లేడని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నేను ఇట్లా మాట్లాడడం సరైనది కాదు. ఈ ప్రజాస్వామ్యం లోబడే మాట్లాడాలి, ప్రజాస్వామ్యం లోబడే మనం పనిచేసుకోగలగాలి. మరి మా నాయకుడి ఎందుకు అంటున్నావు నువ్వు అట్లా? ఏ వనరులు చేయలేకనా? ఏ పనులు చేయలే అంటున్నాడు ఆయన. కళ్ళు అవపడుతుందా? కళ్ళు నుండి కబోదివా ఏంటి నువ్వు చేసి ఆడ ఇవ్వడం జరిగింది. ఇస్తేనే ఆ శవాన్ని బయటకు ఇచ్చిన వాళ్ళు. దాన్ని గుర్తుంచుకోవా? పెద్దవాడు అనేటువంటి విజ్ఞతకి ఇంత జ్ఞానం కూడా కనీసం లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావచ్చు, కానీ విమర్శించే ముందు ఎవరు ఏంటి అని తెలుసుకోగలగాలి. వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదు. విమర్శిస్తే సరైనది కాదు ప్రజాసేవ లోపల. ఈ విధంగా దీన్ని పూర్తి స్థాయిగా ఖండించాలని నేను కోరుతున్నాను. చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. హిందూ శ్మశాన వాటిక నిర్మాణం, కూరగాయల మార్కెట్లో వసతులు, బైపాస్ రోడ్డు పూర్తి, రెవెన్యూ డివిజన్ బస్ డిపో పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. भारत माता की, भारत माता की, भारत माता की. మార్కెట్లో సౌకర్యాలు వెంటనే, కూరగాయల మార్కెట్లో సౌకర్యాలు వెంటనే, హిందూ శ్మశాన వాటిక 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 వెంటనే, బస్ డిపో నిర్మాణం, 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 రెవెన్యూ డివిజన్ వెంటనే, 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 రెవెన్యూ డివిజన్ వెంటనే. భారత్ మాతా కీ. శ్మశాన వాటికని వెంటనే, శ్మశాన వాటికని వెంటనే, కూరగాయల మార్కెట్లో భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. జిందాబాద్.
పాపము కూరగాయల మార్కెట్ నిర్మాణము మా మంత్రి గారు ఎట్లా ప్రమాణ స్వీకారం చేసిందో అట్లా బంద్ అయింది. ఆ బంద్ అయిన మార్కెట్లకు ఇవాళ మా కూరగాయల మళ్ళీ అమ్మేటోళ్ళు అందరినీ పట్టుకొచ్చింది. మరి వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు చేసిండ్రా? పాపం ఆ రోడ్డు మీద ఉంటే ఖర్చాన్ని ఉండే, ఇక్కడ ఆ ఖర్చు కూడా లేదు. కంకర్ రాళ్ళ మీద కూర్చోండి, నెత్తిలా ఎండలో దడతాండ్రు, వానకు దడతాండ్రు. ఆ రూములు ఉన్నాయి, వాటికో తలుపులు లేవు. ఎందుకు తలుపులు పెట్టలో తెలియదు. ఇక చెన్నూరు మున్సిపాలిటీకి హిందూ శ్మశాన వాటిక ఇచ్చి 10 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసి ఎన్నో ఏళ్ళు అయిపోయింది. కానీ అక్కడ హిందూ శ్మశాన వాటిక కట్టిన దాఖలాలు లేవు. కొబ్బరికాయల మీద కొబ్బరికాయలు కొడతాండ్రు. ఇక ఓట్లు వచ్చినాయని ఊరన్నీ కొబ్బరికాయలే. కొబ్బరికాయల దుకాణాలు ఇలా ఉన్నాయా? బంద్ అయినాయా? కొబ్బరికాయలు అన్ని ఒడిచిపోయినట్టు, కొబ్బరికాయలు మొత్తం ఒడిచిపోయినాయి. అన్ని కొబ్బరికాయలు కొడతాండ్రు. మరి 2 ఏళ్ల నుంచి అప్పుడోటి ఇప్పుడోటి కొడితే మా దుకాణంలో పాపం స్టాక్ అని ఉండు, అది కూడా లేకుండా అయిపోయింది. ఇది దయనీయమైనటువంటి స్థితి. మంత్రి గారు, మీరు ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇక్కడ ఆర్టీసీ బస్ డిపో కడతాండ్రి, టక ఇక అయిపోతుంది ఇనాగ్రేషన్ అనగానే మీరు ఎక్కంగానే కోర్టు కేసు వచ్చింది, 2 రోజులు రాలేదు. మరి అది టీఆర్ఎస్ వాళ్ళు కేసు వేసిండ్రా, మరి మీ అనుచరులు కేసు వేసిండ్రా? అది ఎందుకు ఆగింది? మరి మీరు ఏపిచ్చి ఆపిచ్చిండ్రా? మాకు అర్థమైతలేదు. అంటే ఈ ఊర్లకు బస్సులు రావద్దా? మా వాళ్ళు 6 అయిందంటే చెన్నూరులో బస్టాండ్లో, మంచిర్యాల బస్టాండ్లో బస్సులు లేక దస్తలేదు. అధికారులే లేరు ఈ ఊరికి, అధికారులే. టీపీఎస్ లేడు, గంగా గోదావరి మేనేజర్ ఎవడూ లేడు ఈ ఆఫీసులో. అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ పరిస్థితి ఈ చెన్నూరు మున్సిపాలిటీ పరిస్థితి గిట్లున్నది. దయచేసి మంత్రి గారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఇవి శిలాఫలకాలేసుడు కొబ్బరికాయలు కొట్టుడు కాదు. ఈ ప్రాంత అభివృద్ధి పట్ల దయచేసి మీరు నిధులు. బీఆర్ఎస్ బలోపేతాన్ని ఓర్వలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. కొత్తగూడెం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బాకీ కార్డులో మున్సిపల్ ఎన్నికల స్టిక్కర్లను విడుదల చేసిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో బీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 60 డివిజన్లలో జరగబోతున్నటువంటి ఎన్నిక మా జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు, ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు వనమ వెంకటేశ్వర గారు, ఈ కాన్స్టిట్యున్సీకి సమన్వయంగా వీరిద్దరికి ఇక్కడ ఉన్నటువంటి అందరి మధ్యలో నేను వచ్చినటువంటి ఈ ఇన్ఛార్జిగా ఈ 60 డివిజన్లలో ఎలక్షన్ ఫిబ్రవరి 2వ వారంలో జరుగుతుందని తెలిసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ ఎలక్షన్స్ జరిగే 60 డివిజన్లలో మా బ్రహ్మాండమైన నాయకత్వం, యువత ముందుకొస్తుంది. ఒక్కొక్క డివిజన్లో 4-5 పోటీ పడుతున్నారు. ఖచ్చితంగా మేము యువతను ప్రోత్సహిస్తాం, కొత్త వాళ్ళని కూడా తీసుకొని ముందుకెళ్తాం. బ్రహ్మాండంగా ఈ వచ్చే ఎలక్షన్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం కార్పొరేషన్ని కైవసం చేసుకుంటుందని ఖచ్చితంగా ముందుకెళ్తున్నాం. మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అరమరికలు లేకుండా సమన్వయంతో ముందుకెళ్తున్నాం. మా పార్టీ మీరు రోజు చూస్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా మా పార్టీలో రోజు జాయినింగ్స్ కానీ, కార్యకర్తలు వచ్చి పనిచేయడాలు కానీ మా పార్టీ కార్యక్రమం స్టార్ట్ అయినాయి. రేపటి నుంచి ప్రతి డివిజన్లలో మేము ముగ్గురం, కాంతారావు అన్న, నేను, ఇక్కడ ఉన్నటువంటి వర్మ గారు కానీ, ఇంతకుముందు ఉన్నటువంటి ఆ మేయర్ సీతాలక్ష్మి గారు, ఎక్కడెక్కడ మా ప్రజాప్రతినిధులు ముందున్నారో యాక్టివ్గా ఉండే చురుకైన కార్యకర్తలు అందరూ కూడా పక్కన ఉన్నటువంటి గ్రామ పంచాయతీ, ఇక్కడ ఎలక్షన్ లేని వాళ్ళు ఈ నియోజకవర్గాలు కానీ అన్న పక్కన ఉన్నటువంటి పిన్నపాక నుంచి కానీ అందరినీ తెచ్చుకొని ప్రతి డివిజన్ నుంచి కూడా కొంతమంది ఇన్ఛార్జ్ తీసుకొని కష్టపడతాం. ఈ 20 రోజులు 25 రోజులు గట్టిగా కష్టపడతాం, ఎలక్షన్ చేస్తాం, గట్టిగా ఫైట్ చేస్తాం. 100% ఈ కొత్తగూడెం కార్పొరేషన్ కారు జెండా, కారు గుర్తుని ఎగరేస్తాం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. సార్, మీ కొత్తగూడెం ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, ఎవరితో పొత్తు కానీ లేకపోతే ఎట్లా 5 రోజుల తర్వాత డిసైడ్ చేస్తాం. ప్రస్తుతం మా మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో కూడా సిపిఎంతో పొత్తుంది ఉమ్మడి జిల్లాలో. ఆ దిశగా పోతున్నాం. ఉండే అవకాశం ఉంది కొత్తగూడెంలో కూడా, మిగతా దగ్గర కూడా సర్దుబాట్లు అవుతున్నాయి. ఇక్కడ కూడా ఉండే అవకాశం సిపిఎం పార్టీతో ఉంటుంది. ఇంకేదైనా ఉంటే కూడా మేము వెల్లడిస్తాం, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మా పార్టీతో కలిసి వచ్చేవాళ్ళు ఎవరైనా యాక్టివ్గా ఉన్నవాళ్ళు అందరినీ తీసుకుంటాం, కలిసిపోతాం, మా కొత్తగూడెం కైవసం చేసుకుంటాం. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి కొత్తగూడెం చైర్పర్సన్ మున్సిపల్ ఎలక్షన్ జరిగింది, దాంట్లో ఉన్న 36లలో 25 గెలిచి ఎట్లయితే సాధించుకున్నామో మళ్ళీ ఇప్పుడు కూడా అదే తిరిగి గెలిపించుకునే దిశగా మా ప్రయాణం సాగుతుంది.
తిరుమల పుణ్యక్షేత్రంలో టాలీవుడ్ సినీ నటులు శర్వానంద్, సాక్షి వైద్య ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇటీవల వీరిద్దరి కలయికలో విడుదలైన నారీ నారీ నడుమ మురారి చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినట్లు శర్వానంద్ తెలిపారు. ఆలయానికి చేరుకున్న సినీ బృందానికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. Really feel the positivity here. Thank you so much for the amazing treatment. We have been treated really well, and I will come here again once again on my own. Because స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చాం. మా సినిమాని ఎంత బాగా ఆదరించిన ప్రేక్షకులకి, అలానే స్వామివారి దయ బాగా చూపించి మాకు ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు కలుద్దాము, థ్యాంక్స్ చెప్పుకుందామని వచ్చాం. అండ్ ఇక్కడికి రావటం ఎప్పుడు ఒక తెలియని పాజిటివ్నెస్ వచ్చేస్తుంది తెలియకుండా. సో అందరికి విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.